హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్‌లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఎవరికైతే సీట్స్ రాలేదో అలాంటి వాళ్ళకి కొన్ని బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. సో, ఈ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో కొన్ని రేర్ బ్రాంచ్ కోర్సెస్ ఉన్నాయండి. ఈ రేర్ బ్రాంచ్ కోర్సెస్ చదవడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్‌లో మంచి జాబ్స్‌లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, చాలామందికి ఈ కోర్సెస్ గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు యాక్చువల్లీ ఈ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వట్లేదు. అలాగే ఈ కోర్సెస్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేయట్లేదు. సో, చాలామంది స్టూడెంట్స్‌కి ఎవర్ ఎవర్ డ్రీమ్ అంటే అందరికీ కూడా డ్రీమ్ ఏంది అంటే కంప్యూటర్ సైన్స్‌లో జాయిన్ అవ్వాలని. మరి కంప్యూటర్ సైన్స్‌లో చాలా లిమిటెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. సో, లిమిటెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. మరి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో అయితే లక్షలు పోసి చదవాల్సిన అవసరం ఉంది. ఈ లక్షలు పోసి పాలిటెక్నిక్ కాలేజెస్‌లో ఎడ్యుకేషన్ చేయడం కంటే ఇంటర్మీడియేట్ సైడ్ వెళ్ళడం మంచిదే అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఇంటర్మీడియేట్‌లో మనకి ఆహ్, ర్యాంక్స్ చాలా తక్కువ. ఓకే. తక్కువలో తక్కువ 30,000, 40,000 ర్యాంక్ వచ్చినా కూడా కంప్యూటర్ సైన్స్‌లో టాప్ కాలేజెస్‌లో కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే అట్‌లీస్ట్ మనకి ట్రిపుల్ ఈ బ్రాంచు, ఈసీఈ బ్రాంచు ఇలాంటి కోర్సెస్ ఎలాగో ఉన్నాయి. సో, వాటిలో మనకి మంచి కాలేజెస్‌లో సీట్స్ వస్తే ఇంజినీరింగ్‌లో ఆబ్వియస్‌గా మనకి మంచి కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ ఉంటాయి కాబట్టి మనం లైఫ్‌లో బాగా సెటిల్ అయిపోవచ్చు. మరి అంత ఖర్చులు పెట్టి మనం పాలిటెక్నిక్ కాలేజ్‌లో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో రూ. 1,00,000 చాలామంది పేరెంట్స్ నాకు ఫోను చేసి అడిగారండి. మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ మన మొబైల్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మొబైల్ నంబర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందిన వాళ్ళు ఫోను చేసి వాళ్ళ బాధ అంతా కూడా నాకు చెప్పడం జరిగింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో బయోమెట్రిక్ పెట్టడానికంటే ముందే కూడా బయోమెట్రిక్ పెట్టే రోజు 20,000 ఇవ్వాలి. బయోమెట్రిక్ పిన్ నంబర్ జనరేట్ చేసిన తర్వాత అడ్మిషన్ ఫీజ్ కోసం ఒక 20,000 పే చేయాలి. సో, తర్వాత మళ్ళీ హాస్టల్ ఫీజని, యూనిఫార్మ్ ఫీజని, లైబ్రరీ ఫీజని, అడ్మిషన్ కార్డ్ కోసమని నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు పేరెంట్సే చెప్పారు. సో, నా సొంతంగా నేనేం చెప్పట్లేదు. సో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ మీకు బయట ఉన్న స్టూడెంట్స్‌ని అడిగినా, లేకపోతే ఆ కాలేజ్ స్టూడెంట్స్‌ని అడిగినా కూడా మీకు తెలిసిపోతది. సో, ఇంత పేమెంట్స్ పెట్టి మరి ఆ పాలిటెక్నిక్ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ చదవడం ఇంపార్టెంటా? కంప్యూటర్ సైన్స్ చదివితే మనకేమన్నా ఉద్యోగాలొచ్చే అవకాశం ఉందా? మరి పాలిటెక్నిక్ కాలేజెస్ ప్రైవేట్‌లో చదివేస్తే మళ్ళా తర్వాత మనకి గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో మరి గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉందా అంటే అది కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ క్లాసెస్ సరిగ్గా చెప్పరు. అక్కడ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యాకల్టీ చెప్పాలనుకున్నా కూడా వాళ్ళకి ఆర్థికంగా మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్థికంగా వాళ్ళకి ఆ కాలేజీలో సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా వేరే బయట మార్గాలు వెతుక్కుంటూ కాలేజెస్‌లో టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు సరిగ్గా చెప్పకపోవచ్చని నా అభిప్రాయం. సో, అన్ని కాలేజెస్‌లో అలా ఉంటదని కూడా నేనేమి చెప్పను. సో, ఇంత కష్టపడుతూ మరి ఆ కాలేజెస్‌లో కంప్యూటర్ సైన్సే ప్రిఫర్ చేసి మీరు చదివి సాధించేదేంది అంటే శూన్యమండి. సో, అందుకనే మీరేం చేయండి అంటే మంచి కాలేజెస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో కొద్దిగా దూరం ఉన్నా సరే ఓన్లీ సిటీ సరౌండింగ్స్‌లో చదవాల్సిన అవసరం లేదు. సిటీకి దగ్గరలో గూడా దగ్గరలో అంటే ఒక 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్ల రేడియస్‌లో గూడా మంచి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. లేదా మనకి ఓల్డ్ సిటీ, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్‌లో గూడా హెడ్ క్వార్టర్స్‌లో గూడా కొన్ని కాలేజెస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. ఆ పాలిటెక్నిక్ కాలేజ్‌లో మీకు సీట్ వచ్చినా బావుంటుంది. మనకి ట్రాన్స్‌పోర్టేషన్ జూసుకోవాలి. అలాగే కన్వీనియన్స్‌గా ఉండాలి. అలాంటి కాలేజెస్ ఏవైనా ఉన్నా వాటిలో గూడా మనకి సీట్స్ ఈ సెకండ్ ఫేజ్‌లో వచ్చే అవకాశం ఉంటుంది గాబట్టి, మీరు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ వచ్చిన వాళ్ళందరూ గూడా వాటిలల్లో ఫీ పేమెంట్ చేసినా గూడా మీరిప్పుడు క్యాన్సెల్ జేసుకునే అవకాశం ఉంది. జస్ట్ రీసెంట్ ఇప్పుడు నేను రీసెంట్‌గానే ఒక వీడియో పెట్టాను. హౌ టు క్యాన్సెల్ సీట్ ఇన్ అలాటెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని జెప్పి ఒక వీడియో చేశాను. హౌ టు క్యాన్సెల్ యువర్ సీట్ అలాటెడ్ ఇన్ కాలేజ్ అని జెప్పి ఒక వీడియో చేశాను. ఇక్కడ మీకు చూపిస్తాను జూడండి. సో, సీట్ క్యాన్సలేషన్ ఎలా జేసుకోవాలి అనేది ఇక్కడ ప్రొసీజర్ జెప్పాను. సీట్ క్యాన్సలేషన్ ప్రొసీజర్ ఇవాళ గూడా మనకి టైం ఉంది. సో, మీరు సీట్ క్యాన్సెల్ జేసుకుంటే ఆహ్, వాటిలో ఓకే. సీట్ క్యాన్సెల్ చేసుకోవద్దండి. మర్చిపోయాను నేను. సీట్ క్యాన్సెల్ జేసుకోకుండా మీరు సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకోండి. సీట్ క్యాన్సెల్ చేయొద్దు. పేమెంట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్ పెట్టుకోండి. సీట్ క్యాన్సెల్ చేసుకుంటే మళ్ళీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో గూడా సీట్ పోద్ది. మీకు వద్దనుకుంటే మాత్రం మీకసలు ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో చదవడం మాత్రం వద్దే వద్దండి. నేను చెప్తున్నా గదా! సీట్ క్యాన్సెల్ చేయకండి. సీట్ క్యాన్సెల్ చేయకుండా సింపుల్‌గా మీరేం చేయండి అంటే డైరెక్ట్‌గా మీరు సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకోండి. మరి సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఎలాంటి కాలేజెస్, ఎలాంటి కోర్సెస్‌లో అయితే మనకి సీట్స్ అలాట్ అవుతాయో అలాంటి వాటిలో పెట్టుకుంటే తద్వారా మీకు ఆ కాలేజెస్‌లో ఫ్యూచర్ బాగుంటుంది అనే వివరాలు నేనిప్పుడు చెప్పబోతున్నాను. మీరు సీట్ క్యాన్సెల్ చేయొద్దండి. సీట్ క్యాన్సెల్ చేస్తే కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ కారు సెకండ్ ఫేజ్ ఆప్షన్ పెట్టుకోవడానికి. కాబట్టి సీట్ క్యాన్సెల్ ఖచ్చితంగా చేయకుండా మీరు సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకోండి. సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు మంచి కోర్సెస్ ఏవున్నాయి, ఆ కోర్సెస్ ఇన్ఫర్మేషన్ నేనిక్కడ షేర్ చేస్తాను.
సో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎలా చెప్తాను అంటే ఇక్కడ చూడండి, మనకి డౌన్లోడ్ కాలేజ్ కోర్స్ అండ్ కోర్సెస్ అనే ఒక ఎక్సెల్ షీట్ ఉంది. సో దీంట్లో మనకి అన్ని రకాల కోర్సెస్, వాటి ఫీజెస్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారు. సో ఆ ఎక్సెల్ షీట్ మీకు ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. సో యాక్చువల్ అయితే ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫీజు మనకి ఇక్కడ దీంట్లో ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఫీజు కూడా ఇస్తాడు. సో చూడండి, ఇక్కడ 15,780 మాత్రమే ఉంది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో. కానీ వాళ్ళు మీ దగ్గర 40,000 ఉన్నాయి, 50,000 ఉంది, మేము తర్వాత హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము, అది ఇది అని చెప్పి మిమ్మల్ని బుకాయిస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ కాదు. ఇక్కడ చూసుకోండి, నేను ఇప్పుడే ఫ్రెష్గా డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ 15,780 ఉంది. ఇంత పే చేస్తూ మరి మీరు వాటిలో జాయిన్ అవ్వడం అవసరమా అంటే వద్దండి, వద్దు. కాబట్టి మీరు మంచి కాలేజ్లో మీరు సీటు పొందాలంటే మరి మీకు అవకాశాలు ఏమున్నాయి అనే ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మనము కాలేజ్ కోడ్ని బట్టి కాలేజీలో ఎక్కడ ఉంది బ్రాంచ్ని బట్టి మీకు చెప్తానండి. బ్రాంచ్ మనకి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కాకుండా చాలా మంచి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో వాటిలో మీరు జాయిన్ అయితే మీకు ఎలా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అనే బ్రాంచ్ ఉంది. సో ఇది అబ్దుల్లాపూర్ పెట్ మాత్రమే ఉంది. సో ఈ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత మీరు బీటెక్ వెళ్ళొచ్చు. సో బీటెక్ మనకి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనే కాలేజ్ ఉంది, జేఎన్ఎఫ్ఏయు అనే కాలేజ్ ఉంది. సో దాంట్లో ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ అనే కోర్స్ చేసి మీరు కావాలంటే బీటెక్లో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక కోర్సు ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్. సో దీంట్లో మీకు 44 కన్వీనర్ సీట్స్ ఉన్నాయి. వీటిలో ఫిలప్ ఎలా అయినాయి, సీట్స్ ఫిల్ అయినాయా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు ఒకవేళ మీకు దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎక్కడ అవకాశం లేకపోతే ఈ కోర్స్ ప్రిఫర్ చేయండి. సో ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది కోర్స్ ఈస్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్. దీంట్లో కూడా మీరు డిప్లొమా కంప్లీట్ చేయవచ్చు. సో ఇది కూడా ఇంజనీరింగ్ కోర్సే అండి, నాన్ ఇంజనీరింగ్ కోర్స్ కాదు. ఓకే, బ్రాంచ్ ఏఏ బ్రాంచ్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉంది. సో ఇది చూడండి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అన్ని కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే ఉంది. సో గవర్నమెంట్ కాలేజ్ మజాబ్ ట్యాంక్, మహబూబ్నగర్, అబ్దుల్లాపూర్ మెట్, జైరాబాద్లో ఉంది. సో వీటిలో ఫిలప్ అయిన సీట్స్ ఈ సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని మనకి ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్స్ కొన్ని క్యాన్సలేషన్ చేసుకోవడం ద్వారా, లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోవడం వల్ల కొన్ని సీట్లు ఇక్కడ వీటిలో వేకెన్సీస్ ఏర్పడతాయి. సో మంచి ర్యాంక్స్, అటు ఇటుగా కొద్దిగా ర్యాంక్స్ హై ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ ప్రిఫర్ చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్. ఈ గవర్నమెంట్ కాలేజ్లో మీకు ప్రిఫర్ చేస్తే ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, సో ఇది మంచి బ్రాంచ్. దీని తర్వాత మీకు బీటెక్లో మనకి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, సిబిఐటి ఇలాంటి కాలేజెస్లో మనకి కోర్సెస్ చేసుకునే అవకాశం ఉంది. సో వాటిలో మీకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బీటెక్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తద్వారా మీరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఆర్టీఏ అంటారు, ఆర్టీఏ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు వెహికల్ లైసెన్స్ ఇష్యూ చేసేది, ఫిట్నెస్ ఇష్యూ చేసేది, అలాంటి అవకాశాలు ఉన్న బ్రాంచ్ అది. ఓకే, ఆ బ్రాంచ్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది చూడండి. ఓకే, ర్యాంక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉంది. ఇది జస్ట్ లైక్ మనకి ఎలక్ట్రానిక్స్ బ్రాంచే అండి. బ్రాంచ్లో స్పెషలైజేషన్ అనమాట. ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ మనకి మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఆ మెడికల్ ఎక్విప్మెంట్లో మనకి ఏమేమి ఉంటాయి, బీపీ మెషిన్ అని, మనకి తర్వాత హార్ట్ బీట్ ఎలా వస్తుంది. ఓకే, మీరు సినిమాలో చూస్తుంటారు, హార్ట్ బీట్కి సంబంధించిన వేవ్స్ జనరేట్ అవుతాయి, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్. తర్వాత మనకి ఇంకా చాలా ఉంటాయి, ఈసీజీకి సంబంధించిన ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో మెడికల్ ఫీల్డ్లో యూజ్ అయ్యే ఎక్విప్మెంట్ ఉంటాయో వాటికి సంబంధించిన కోర్స్ అండి. సో దీని తర్వాత మనకి సింపుల్గా మనం కావాలనుకుంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ సైడ్ మనం జాబ్స్లో జాయిన్ అవ్వచ్చు. హాస్పిటల్లో మనకి ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్లో కూడా మనం డిప్లొమా కంప్లీట్ చేసుకొని మంచి హాస్పిటల్స్ ఉంటాయి. అపోలో హాస్పిటల్, తర్వాత మనకి యశోద హాస్పిటల్, ఇలాంటి వాటిలో ఈ డిప్లొమా చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కోర్స్ కూడా వదులుకోకుండా జాయిన్ అవ్వండి. మంచి ర్యాంక్ లేని వాళ్ళకి చాలా మంచి బ్రహ్మాండమైన కోర్సెస్ అండి, వీటిని వదులుకోవద్దు. కెమికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉంది చూడండి. సో ఇది జేఎన్ఈపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఉంది. సో ఇక్కడ మనకి ఈ కోర్స్ చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఓయూసిటీ అనే కాలేజ్ ఉంటుంది. దాంట్లో మనకి కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఓయూలో వస్తుంది. తర్వాత సిబిఐటిలో ఉంది. ఓకే, ఇలాంటి సివిఎస్ఆర్ కాలేజ్ వీటిలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ కూడా ప్రిఫర్ చేయవచ్చు. సో మీరు బీటెక్ మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కాలేజ్ మీరు కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ప్రిఫర్ చేయండి. తర్వాత మనకి రేర్ బ్రాంచెసే చెప్తున్నాను, మీకు మంచి బ్రాంచెస్ చెప్తున్నాను. ఎంబెడెడ్ సిస్టమ్ అండి. సో ఇది చాలా మంచి కోర్సు. ఇది గవర్నమెంట్ కాలేజ్లో 2 కాలేజ్లో ఉంది, ఒక ప్రైవేట్ కాలేజ్. ఈ ప్రైవేట్ కాలేజ్ మాత్రం మీరు ప్రిఫర్ చేయకండి. సో ఈ 2 గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వస్తే మాత్రం వీటిలో వదులుకోవద్దు. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్ ఇది ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళొచ్చు. మీరు బీటెక్ ఈసీ బ్రాంచ్ చేసేసి మీరు ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళవచ్చు. సో ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, దీంట్లో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు, అదే ప్రాబ్లం. ఓకే, మిగతా బ్రాంచెస్లో మనకి ఈ 2 కాలేజ్లో మాత్రం గవర్నమెంట్ కాలేజెస్, వీటిలో మీరు
ఈసీ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీకు ఎలక్ట్రానిక్స్ సైడ్ ఓకే మనకి ఎలాగంటే చిప్స్ డిజైనింగ్ ఉంటుంది. చిప్స్ డిజైనింగ్, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ కూడా మీరు ఎంబెడెడ్ సిస్టమ్ కూడా ప్రిఫర్ చేయండి. చూడొచ్చు ఇక్కడ మీకు చాలా తక్కువగా సీట్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా మీకు మంచి ర్యాంకు ఈ సెట్లో వస్తే మీరు ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. ఇది కూడా ఒక మంచి కోర్స్ అండి, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఉంది. ఇది జస్ట్ లైక్ మనకి ఎలక్ట్రానిక్స్ ఈసీఈ కోర్స్కి సంబంధించిందే, కాకపోతే నేను సిలబస్ అనలైజ్ చేశాను. దీంట్లో 4 సబ్జెక్ట్స్ మాత్రమే స్పెషలైజేషన్కి సంబంధించి ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ వీడియో ఇంజనీరింగ్ సంబంధించినవి. సో వీడియో ఇంజనీరింగ్ అంటే మనకి టీవీ సైడ్, టీవీ స్టూడియో, తర్వాత రేడియో ప్రసారాలు, సో తర్వాత మనకి థియేటర్కి సంబంధించిన థియేటర్ ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేయాలి, థియేటర్ లోపల ఎలా ఉంటుంది, థియేటర్ డిజైన్ ఎలా చేయాలి, థియేటర్ లోపల మనకి సౌండ్ రిఫ్లెక్షన్ రాకుండా ఓకే అకౌస్టిక్ రీసౌండ్ రాకుండా ఎలా చేయాలి, వాటికి సంబంధించిన 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అంతమించి ఇది ఏమి లేదు. దీంట్లో కూడా మనము ఈ మంచి కాలేజీలో ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయిన తర్వాత మనం ఈసెట్ ఎగ్జామినేషన్ రాసేసి మనం బీటెక్ ఈసీలో మంచి కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కూడా వదులుకోవద్దు. హైదరాబాద్లో ఉంది. స్పెషాలిటీ ఏంటంటే ఇది హైదరాబాద్లో ఉంది, దీన్ని వదులుకోవద్దు. ఓకే, నేను సిలబస్ అనలైజ్ చేసి చెప్తున్నానండి. తర్వాత మీకు హోమ్ సైన్స్ అనే బ్రాంచ్ ఉంది. ఈ హోమ్ సైన్స్లో మీరు హోమ్ సైన్స్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ కోర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీరు ఈ డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత మీరు మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అని ఉంటారండి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అని గురుకులంలో అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ గురుకులం వాళ్ళు కూడా పాలిసెట్ ఎగ్జామినేషన్ రాసి ఉంటారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో గురుకులంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ మనకి రాయాలి, వాటికి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే మనకి డిప్లొమా హోమ్ సైన్స్ ఉంటే సరిపోతుంది. ఇది ఇంజనీరింగ్ కోర్స్ కాదు. హోమ్ సైన్స్ అనేది మనకి లైఫ్ సైన్స్ సంబంధించిన కోర్స్ అండి. దీంట్లో బ్యూటీ పార్లర్ ఎలా నడపాలి, మనకి టెక్స్టైల్ కోర్సు, టెక్స్టైల్ సంబంధించిన గార్మెంట్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, తర్వాత న్యూట్రిషనిస్ట్గా ఎలా మారాలి. ఓకే, ఈ కోర్స్ చేసిన తర్వాత మనం బీఎస్సీ న్యూట్రిషనిస్ట్గా కూడా సెటిల్ అవ్వచ్చండి. మనం క్రచెస్, చిన్నపిల్లలకు సంబంధించిన డే కేర్ సెంటర్స్ కూడా నడుపుకోవడానికి కూడా మనకి ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. ఈ హోమ్ సైన్స్ బ్రాంచ్ తోటి మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలాగైతే జనరేట్ అవుతుందో, సో హోమ్ సైన్స్ తర్వాత మనకు ఒకటి ఎల్ఎఫ్ అనే ఒక కోర్స్ ఉందండి. ఎల్ఎఫ్, ఎల్జీ రెండు కూడా రిలవెంట్ కోర్సెస్. సో రెండింటి గురించి కూడా చెప్తాను. ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కలిపి కూడా మనకు ఈ రెండు స్టేట్స్లో కలిపి కూడా ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ పేరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. లెదర్ గుడ్స్కి సంబంధించిన కోర్సెస్ నేర్పించే పాలిటెక్నిక్ కాలేజ్ అండి. దీంట్లో కూడా మంచి ర్యాంక్స్ రాని వాళ్ళకి మనకి ఛాన్సెస్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఎల్ఎఫ్ అండ్ ఎల్జీ అనే 2 కోర్సులు ఉన్నాయి. సో లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ అండ్ గూడ్స్ టెక్నాలజీ అనే 2 కోర్సులు ఉన్నాయి. సో ఈ 2 కూడా ఇంజనీరింగ్ సంబంధించినవి. వీటి ద్వారా కూడా మనకి ఫైనల్గా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం లైఫ్లో కూడా సెటిల్ అవ్వచ్చు. ఈ 2 కోర్సెస్ చేసుకున్న వాళ్ళు డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ లేదా డిప్లొమా తోటే కూడా మనకి ఇండస్ట్రీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఫారెన్ సైడ్ వెళ్తే మంచి శాలరీస్, హైయెస్ట్ ప్యాకేజెస్ వచ్చే అవకాశం ఉన్న కోర్సెస్ అండి. కాకపోతే మనకి తెలంగాణ, ఏపీలో మాత్రం బీటెక్ సంబంధించిన కోర్సెస్, దీని హయ్యర్ ఎడ్యుకేషన్ కంటిన్యూషన్ లేవు. కావాలంటే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సైడ్ వెళ్ళవచ్చు ఈ 2 బ్రాంచెస్ తోటి. అలాగే మీ అందరికీ తెలుసు యాజ్ యూజువల్గా ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా కూడా ఫైనల్గా మనకి కంప్యూటర్ సైన్స్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో కాకపోతే కంప్యూటర్ సైన్స్ వెళ్ళి చదవాలంటే కొద్దిగా మనకి సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ తోటి మీరు హయ్యర్ స్టడీస్ కంటిన్యూ చేయవచ్చు ఈ 2 ఎల్ఎఫ్ అండ్ ఎల్జీ కోర్సెస్ తోటి. సో దీంట్లో చాలా వరకు సీట్లు మిగిలిపోతాయి. సో ఏదో ఒక రకంగా మీరు పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ చేసుకొని మీరు కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకుంటే 2వ ఫేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డ్యామ్ షూర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ 2 కోర్సెస్ తీసేసిన తర్వాత కూడా చూద్దాం. సో ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఎల్ఎఫ్ అండ్ ఎల్జీ తర్వాత కూడా మనకి 2 కోర్సెస్, ఇంకా 2 మనకి మైనింగ్ కోర్స్ ఉంది. సో ఇది చూడండి, మైనింగ్ కోర్సెస్ ఆల్మోస్ట్ కొన్ని ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ మైనింగ్ కాలేజ్ మనకి మంచిర్యాలలో ఉంది, కొత్తగూడెం. వీటిలో ప్రైవేట్ తీసేసుకుంటే గవర్నమెంట్ వచ్చి మనకి బెల్లంపల్లిలో ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్, తర్వాత కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చూసుకోండి. సో ఇలా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కొత్తగూడెం, మనుగూరు, అశ్వాపురం అండ్ నెక్స్ట్ ఈ 3 పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయండి. మునుగూరు, బెల్లంపల్లి, కొత్తగూడెం, మనుగూరు, అశ్వాపురం. వీటిలో మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు గవర్నమెంట్ కాలేజ్లో కూడా సీట్స్ ఉన్నాయి. సో వీటిలో కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కూడా వీటిని కూడా వదులుకోవద్దు. సో మైనింగ్ చేసిన తర్వాత మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, అలాగే మనకి కోల్ ఇండియా లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయండి. మైనింగ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మనకి చాలా ఉన్నాయి. జార్ఖండ్ సైడ్ అయితే చాలా
ఎక్కువ కోర్సెస్ ఉంటాయి. వీటిలో ఏదో ఒక మైనింగ్ కంపెనీలో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు డిప్లొమా చేసుకొని బయటపడితే మీరు అవుట్ సైడ్ తెలంగాణ, అవుట్ సైడ్ ఏపీ లేదా ఇన్సైడ్ తెలంగాణ, ఇన్సైడ్ ఏపీ కూడా మీరు ప్లేస్మెంట్స్ కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పాలిటెక్నిక్ కోర్సెస్ ప్రైవేట్లో మాత్రం మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే వీటిలో ఫీజెస్ బేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫీజెస్ వద్దనుకుంటే మీరు గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వండర్ఫుల్ కోర్సెస్ అండి. వీటిలో మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకోండి మైనింగ్ బ్రాంచ్. సో ఇక్కడ సీట్స్ గవర్నమెంట్ కాలేజ్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లోనే సీట్స్ ఎక్కువ ఇచ్చారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉందండి. దాంట్లో మీరు బీటెక్ కంప్లీట్ చేశారంటే మీరు సింగనేరీ కాలేజ్ కంపెనీలో డ్యామ్ షూర్గా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ బ్రాంచ్ వదులుకోకండి. మీరు వచ్చిందంటే మాత్రం వచ్చినా రాకపోయినా సెకండ్ వేలో మాత్రం ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అయితే మీ లైఫ్ సెటిల్ అయినట్టే గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ మనకి స్టేట్ గవర్నమెంట్లో మైనింగ్ బ్రాంచెస్లో సీట్స్ కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంకో రేర్ బ్రాంచ్ మెటలర్జికల్ కోర్సు. సో ఇది చూడండి జేఎన్జీపీ కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే ఉంది. సో వీటిలో కూడా మెటలర్జీ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే మినరల్స్, ఓర్స్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించి రీసెర్చ్లు చేయాల్సిన కోర్సు. రీసెర్చ్లు చేసి మీరు వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి చదువుకునే కోర్స్ అండి ఇది. మినరల్ సంబంధించిన కోర్సు మెటలర్జికల్ కోర్సు. మీకు లోహ శాస్త్రం అంటారు, తెలుగులో చెప్పాలంటే లోహ శాస్త్రం, లోహ సంగ్రహణ శాస్త్రం అంటారు. లోహాలు అంటే మనకి ఇనుము, ఐరన్, తర్వాత ఇనుము ఐరన్ అయినా సేమ్, ఇనుము, ఐరన్, టంగ్స్టన్, తర్వాత ప్లాటినము, లెడ్, ఇలాంటి ఐరన్స్, నికెల్, ఓకే, వీటికి సంబంధించిన ఎక్స్ట్రాక్షన్, వీటికి సంబంధించిన మినరల్ ఓర్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని పరిశోధించడం, ఓకే, వాటిని మీరు పరిశోధించడం సంబంధించిన రీసెర్చ్ చేయడం. సో రీసెర్చ్ చేయడానికి సంబంధించిన కోర్స్ అండి. సో ఇది రెండు పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో. ఈ పాలిటెక్నిక్ కాలేజ్లోని ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు జేఎన్టీ హైదరాబాద్, తర్వాత సిబిఐటి కొన్ని కాలేజెస్ ఉన్నాయండి. మంచి టాప్ కాలేజ్లో మాత్రమే ఈ కోర్సు మెటాలజీ కోర్సు ఉంది. దీన్ని కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. మెటాలజికల్ కోర్సు మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఈ కోర్సులో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా వదులుకోకండి. అండ్ నెక్స్ట్ చూడండి ప్యాకేజింగ్ టెక్నాలజీ. ఇది ఒకే ఒక పాలిటెక్నిక్ కాలేజ్, జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది. అండ్ దీన్ని చేసిన తర్వాత మీరు లాజిస్టికల్ ఆఫీసర్, లాజిస్టికల్ సూపర్వైజర్స్, లాజిస్టికల్ సైడ్ మీరు సెటిల్ అవ్వచ్చు. మీకు అందరికీ తెలుసు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, వీటన్నిటిలో కూడా లాజిస్టిక్స్ సంబంధించిన టెక్నిక్స్ ఈ కోర్సు చేయడం ద్వారా మీరు నేర్చుకుంటారు. తద్వారా మీరు ప్రైవేట్ ఇండస్ట్రీలో మంచి ప్యాకేజ్ తోటి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మంచి కంపెనీస్ వచ్చే అవకాశం ఉన్న కోర్సు. మీరు బీటెక్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు, లేదా లాజిస్టికల్ ఆఫీసర్స్ కూడా మీకు కొన్ని స్పెషలైజేషన్స్ తోటి కొన్ని కాలేజెస్లో ఆఫర్ చేస్తున్నారు. ఆ కోర్సెస్లో మీరు వెళ్ళాలనుకుంటే ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీ బ్రాంచ్ మీరు ప్రిఫర్ చేయవచ్చు అండి, ప్యాకేజింగ్ కోర్సు. అండ్ నెక్స్ట్ చూడండి మనకి ప్రింటింగ్ టెక్నాలజీ అనే కోర్స్ ఉంది. ప్రింటింగ్ టెక్నాలజీ ఇది ఒకే ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రింటింగ్ టెక్నాలజీలో స్టాఫ్ చాలా మంచి స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ జిఐపిటి అనే ఒక కాలేజ్ ఉండేది సికింద్రాబాద్లో, దాన్ని క్లోజ్ చేసి ప్రింటింగ్ టెక్నాలజీని కోర్సుని మనకి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ షిఫ్ట్ చేస్తూ ఆ స్టాఫ్ను కూడా అక్కడికి షిఫ్ట్ చేశారు. సో ఆ స్టాఫ్ మీకు చాలా మంచిగా గైడెన్స్ ఇస్తారు. ఈ ప్రింటింగ్ టెక్నాలజీలో మీరు కావాలంటే జాయిన్ అయిన తర్వాత డిప్లొమా కంప్లీట్ చేసి మీరు పబ్లిషింగ్ ఇండస్ట్రీస్, పబ్లిషర్ ఇండస్ట్రీస్, న్యూస్ పేపర్స్, తర్వాత మనకి అలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు సెటిల్ అవ్వచ్చు. ఓకే, పబ్లిషింగ్ పేపర్ పబ్లిషింగ్, మనకి పేపర్ తయారు, మ్యానుఫ్యాక్చరింగ్, అలాంటి ఇండస్ట్రీస్. ఐటీసీ అనే ఒక కంపెనీ ఉంటుంది, కొత్తగూడెంలో ఉంటుంది. దాంట్లో వీళ్ళని తీసుకుంటారు. ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ప్రింటింగ్ రిలేటెడ్ టెక్నిక్స్ వాళ్ళకి నేర్పుతారు. సో వాళ్ళని ఖచ్చితంగా అక్కడ తీసుకుంటారు. కావాలనుకుంటే మీరు ప్రింటింగ్ ప్రెస్లు కూడా పెట్టుకోవచ్చు. సో న్యూస్ పేపర్స్లో కూడా ప్రింటింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిలో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కంప్లీట్ చేసుకుని కూడా మీరు మంచిగా కెరీర్లో సెటిల్ అవ్వచ్చు. అలాగే మనకి గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్లో మనకి కరెన్సీ ముద్రణ, మింట్ కంపెనీస్ అంటారు, మింట్ కంపెనీస్. సో అలాంటి మింట్ కంపెనీస్లో కూడా మీరు ప్లేస్మెంట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రింటింగ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు బీటెక్లో కూడా కంప్లీట్ చేసేసి ప్రింటింగ్ టెక్నాలజీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకొని మీరు కావాలంటే ప్రింటింగ్ టెక్నాలజీ సైడ్ కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్ లేదా లెక్చరర్స్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు అండి. సో ఇది కూడా ఒక వండర్ఫుల్ కోర్సు. హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి లేదా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ కోర్సులు అనేవి కల్పతరువుగా ఉంటాయి. మీరు గవర్నమెంట్ కాలేజ్లో చదువుకోవాలనుకుంటే ఇది మంచి కోర్సు. టెక్స్టైల్ కోర్స్ చూడండి, టెక్స్టైల్ టెక్నాలజీ ఇది కూడా స్టేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న ఒకే ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సిరిసిల్లలో ఉంది. సో ఈ కోర్సులో కూడా మీరు జాయిన్ అయ్యి కావాలనుకుంటే డిప్లొమా చేసిన తర్వాత టెక్స్టైల్ టెక్నాలజీ
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది, ఓయూ కాలేజీలో ఉంది టెక్స్టైల్ టెక్నాలజీ. సో దీన్ని మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తెలంగాణలో మనకి చాలా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఉంది, రీసెంట్గా పెట్టబోతున్నారని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అలాంటి వాటిలో మీకు టెక్స్టైల్ ఆఫీసర్గా పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు అవుట్ సైడ్ మనకి తెలంగాణ, హైదరాబాదు సరౌండింగ్స్లో అటు చుట్టుపక్కల ఏవైతే గవర్నమెంట్ ఇండస్ట్రీస్, గార్మెంట్ కంపెనీస్ ఉంటాయో వాటిని వదిలేసుకొని మీరు బయటికి వెళ్తే కూడా మీకు గుజరాత్, ముంబై, అహ్మదాబాద్, ఓకే, కలకత్తా, ఢిల్లీ, సో చెన్నై ఇలాంటి చోట్ల మంచి మంచి టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే బట్టల తయారీ పరిశ్రమలు ఉంటాయి కాబట్టి వాటిలో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని కూడా మీరు వదులుకోవద్దు అనుకుంటే ఈ కోర్సు కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా రేర్ కోర్సెస్, చాలా మంచి కోర్సెస్. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్కి అవగాహన లేకపోతే వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. అందుకనే వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కోర్స్ చేయడం జరిగింది. సో ఈ కోర్సుతో పాటు నేను ఇందాక చెప్పిన హోమ్ సైన్స్ కోర్సు అమ్మాయిలకి చాలా వండర్ఫుల్ కోర్స్ అండి. దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో చాలా సీట్స్ ఉన్నాయి, మనకి 66 సీట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా 45-50 మందే జాయిన్ అవుతున్నారు. తర్వాత కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అవగాహన లేక వెళ్ళిపోతున్నారు. కానీ నేను చెప్తున్నాను కదా, ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ తోటి, మీ ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తోటి మీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కాలేజ్లో ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ఆప్షన్స్ వస్తే, సీట్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, వదులుకోవద్దు. ఏదో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ మసిపూసి మారేడికాయ చేసి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా ఇలాంటి కోర్సెస్ చెప్తున్నారు. వాటి కోర్సెస్కి ఫ్యాకల్టీ సరిగా లేరు. సో బీయింగ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ నేను చెప్తున్నాను, మేము చదువుకునేటప్పుడు కూడా మాకు సరిగా చెప్పకపోవడం వల్లనే మేము అంతో కొంత లైఫ్లో సెటిల్ కాలేని పరిస్థితి అయిపోయింది. ఓకే, మేము ఎంటెక్ చేసేటప్పుడు కూడా మాకు కొన్ని సబ్జెక్ట్స్ చెప్పలేని పరిస్థితి ఉంది ఫ్యాకల్టీ, ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పలేదు, కొత్తగా వచ్చిన కోర్సెస్ కాబట్టి. సో ఆ కోర్సెస్లోకి వెళ్ళి మీరు తర్జన పడి కెరీర్లో సెటిల్ అవ్వకపోవడం కంటే ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఫ్యాకల్టీ సరిగా ఉంటారు, పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉంది కాబట్టి ఈ కోర్సెస్ ప్రిఫర్ చేసి మీరు జాయిన్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 9866385288 ఈ మొబైల్ నెంబర్. సో ఈ కోర్సెస్ బాగుంటాయా లేదా, మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే మీరు కావాలనుకుంటే నాకు ఫోన్ చేసి 9866385288 ఈ నెంబర్ కాల్ చేసి కూడా మీరు సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఈ సీట్లో జాయిన్ అవ్వడం వల్ల లైఫ్ సెటిల్ అవుతుంది, నన్ను నమ్మండి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను.